అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఉంటా నీ జతగా 21వ భాగం. రచయిత తనూషా రెడ్డి గారు. ఇంతకు ముందులా ప్రశాంతంగా లేని ఆమె ముఖ కవలికలను గమనిస్తూ ఇక్కడే ఉంటాను పడుకో అని తల మీద చేయి వేసి నిమురుతూ కూర్చుంటాడు విక్రాంత్. అరవింద నిద్రలోకి జారుకుంటే ఆమెను చూస్తూ పక్కన కూర్చున్న విక్రాంత్, గతం నీకు గుర్తొస్తుందా అరవింద? నీ కలల్లో నా మీద ప్రేమ నేను చూస్తానా? నువ్వు ఇలా స్ట్రేంజర్లను చూస్తూ ఉంటే నా గుండె 1000 ముక్కలవుతున్న బాధని భరించలేకపోతున్నానని మూగగా అనుకుంటాడు విక్రాంత్. నైట్ డిన్నర్ ప్లేట్ తీసుకుని వచ్చిన విక్రాంత్ అరవింద బుగ్గల్ని తట్టులేపుతాడు. దగ్గరగా ఉన్న అతన్ని చూసి ఉలిక్కిపడి లేస్తే, రిలాక్స్ అని చెంప నిమిరి ఫ్రెష్ అయ్యేసిరా, డిన్నర్ చేద్దు గాని అని అంటాడు విక్రాంత్. అని వాష్రూమ్కి వెళ్ళిన అరవింద ఫేస్ వాష్ చేసుకుని అద్దంలో తనని తాను చూసుకుంటుంది. బలవంతంగా కూడా నవ్వు రాకపోతే తానెంత మూడీగా ఉందో ఆమెకి అర్థమవుతూ ఉంటే బయటికి వస్తుంది అరవింద. కమ్ అని ఆమెని బెడ్ మీద కూర్చోపెట్టి విక్రాంత్ చిన్న చిన్న ముద్దలు కలిపి ఆమె నోటికి అందిస్తూ భోజనాన్ని తినిపిస్తాడు. అరవిందకు ప్రేమగా అతని చేతి ముద్దలు తింటూ కళ్ళల్లో ఉన్న ప్రేమ అరవిందకు స్పష్టంగా తెలుస్తూ ఉంటే మౌనంగా చూస్తూ విక్రాంత్ తినిపిస్తుంటే తింటూ, మీరు తినరా అని అడుగుతుంది అరవింద. ముందు నువ్వు తిను, ఆ తర్వాత నేను తింటానులే అని అంటూ అరవింద టాబ్లెట్స్ వేసుకోవాలని ఆమెకు తినిపిస్తాడు. ఇంకా చాలు మీరు తినండి అని అరవింద అంటే ఆమెకు తినిపించిన ప్లేట్లోనే తిన్న విక్రాంత్ హ్యాండ్ వాష్ చేసుకుని ప్లేట్ జయమ్మకిచ్చి టాబ్లెట్ తీసి చేతికిస్తాడు. అతన్నే చూస్తూ టాబ్లెట్స్ వేసుకున్న అరవింద పైకి లేచి బయటకు నడిస్తే ఆమె వెనకాలే వచ్చిన విక్రాంత్ బయట చలిగా ఉంది, ఎక్కువసేపు ఉండకని చెప్పి హాల్లోనే ల్యాప్టాప్ ఓపెన్ చేసుకొని వర్క్లో మునుగుతాడు. గార్డెన్లో అటు ఇటు తిరుగుతున్న అరవిందకు ఉషా గారు చెప్పిన మాటలే మెదడులో మెదిలితే ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదు. విక్రాంత్ గారిని చూస్తే నా మనసు నాకే తెలియకుండా ఆయన వైపు లాగుతోంది. మరోవైపు ఆయన చేసిన తప్పు నాకు ఆయన మీద ద్వేషాన్ని పెంచుతోంది. ఏం చెయ్యాలి అని ఎటూ తెలియని సందిగ్ధంలో పడిపోయిన అరవింద కాసేపటికి హాల్లోకి నడుస్తుంది. ఇంకా వర్క్ చేస్తున్న విక్రాంత్ని చూసి, విక్రాంత్ గారు ఇంకా పడుకోలేదు ఎందుకు మీరు అని అడుగుతుంది. వర్క్ ఉంది అరవింద, నువ్వు వెళ్ళి పడుకో అని విక్రాంత్ అంటే, గుడి దగ్గర వచ్చాక నిద్రపోయాను కదా, అందుకే ఇప్పుడు నాకు నిద్ర రావట్లేదు, కాసేపు ఇక్కడే కూర్చోనా అని అడుగుతుంది అరవింద. ఆ మాటకి కమ్ అని అంటూ అతని చెయ్యిని ముందుకు చాపుతాడు విక్రాంత్. అతన్ని చూసి ఆమె చెయ్యి అందిస్తుంది అరవింద. అరవింద చెయ్యి పట్టుకొని ల్యాప్టాప్ని క్లోజ్ చేసిన విక్రాంత్ ఒడిలో కూర్చోపెట్టుకుంటాడు. పక్కన కూర్చుంటానండి, వదలండి అని అరవింద చిన్నగా అంటుంది. ప్లీజ్ నా కోసం, ఐ మిస్ యువర్ టచ్, నేను ఎప్పుడు ఆఫీస్ నుండి వచ్చినా నువ్వు ఇలాగే నా ఒడిలో కూర్చొని లవ్ బైట్స్ పెట్టేదానివని విక్రాంత్ నవ్వుతూ అరవిందని చూస్తూ అంటాడు. అరవింద ఇబ్బందిగా మొహం పెట్టుకుంటే గడ్డం పట్టుకొని తలపైకి ఎత్తిన విక్రాంత్, నా దగ్గర కంఫర్ట్గా ఉండటానికి ట్రై చేయి అరవింద, నీ ఇష్టం లేనిదే నీ గదిలో కూడా నేను రాను, కానీ అప్పుడప్పుడైనా నన్ను నీ భర్తగా కాకపోయినా అట్లీస్ట్ నువ్వు ప్రేమించిన వాడిగా అయినా చూడనివ్వు అని బాధగా అంటాడు విక్రాంత్. విక్రాంత్ కళ్ళలోకే చూస్తూ, మా నాన్న మంచివాడు కాదని నాకెందుకు చెప్పలేదు మీరు అని ప్రశ్నిస్తుంది అరవింద. చెప్పినా నువ్వు నమ్మే సిచ్యువేషన్లో లేవు కదా అరవింద, అప్పుడు నా ప్రేమని నమ్మని నువ్వు నేను చెప్పేవి నిజాలు అని ఎలా నమ్ముతావు చెప్పు? కన్నీటితో చూస్తూ, ఇంత మంచివారైనా మీరు నాకెందుకండి ఈ స్థితికి కారణమయ్యారని బాధగా అనుకుంటుంది తన మనసులో అరవింద. మీ నాన్న నిన్ను ఏ రోజు కూడా కన్న కూతుర్లా అస్సలు చూడనే చూడలేదు అరవింద, డబ్బు కోసం మాత్రమే నిన్ను ఆయన యూజ్ చేసుకోవాలని చూసిన క్యారెక్టర్ అతనిది అని విక్రాంత్ అన్నాడు. ఇంకా ఆ కుక్క అని తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాడు విక్రాంత్. విక్రాంత్ను అతని కోపాన్ని చూసిన అరవింద, ఇంకా పడుకుంటాను వదలండి. శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఫోన్ చేయండి, 100% ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది. గురువుగారు గోవిందరాజు. ఫోన్ నెంబర్ 7337226830. నడుము మంటగా ఉంది మీ పట్టుకి అని అంటుంది అరవింద. సారీ అని చెయ్యి వెనక్కి తీసుకున్న విక్రాంత్ అరవింద బొగ్గకు చటుక్కున ముద్దిచ్చి వదులుతాడు. పైకి లేచి అరవింద చురుగ్గా చూస్తే, నువ్వు ఇలా మూడీగా ఉండని నాకు నచ్చట్లేదు,
నా పాత అరవింద్ అయితే ఈ పాటికి నాకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇచ్చేది కాదని నవ్వుతూ అంటాడు విక్రాంత్. అంటే నన్ను ఇండైరెక్ట్గా వాగుడుకాయని అంటున్నారా మీరు అని కస్సుమంటుంది అరవింద. కాదు, ముద్దెలతో ముంచెత్తి నాకు మాటలు రాకుండా చేసేదని అంటున్నా అని అరవింద బుగ్గల్ని సిగ్గుతో ఎర్రగా మార్చేస్తాడు విక్రాంత్. విక్రాంత్ను చూడలేక తన గదికి వెళ్ళిపోయి తలుపు వేసుకొని చిన్నగా నవ్వుకుంటూ బెడ్ మీద పడుకుంటుంది. కానీ ఆమెకు నిద్ర రాదు. జయరాం ఒంటరిగా తన ఇంట్లోనే డ్రింక్ చేస్తూ ఎలా విక్రాంత్ను అరవిందను దూరం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఎన్ని అబద్ధాలు చెప్పినా చివరికి వాడి చెంతకే అరవింద చేరింది. వాడు ఇప్పిస్తున్న అడ్వాన్స్ ట్రీట్మెంట్కు అరవిందకు ఖచ్చితంగా తన గతం మొత్తం గుర్తొచ్చి నిజం తెలుస్తుంది. ఆ విక్రాంత్ని నేనే యాక్సిడెంట్ చేశాడని కూడా గుర్తొస్తుంది కదూ. వాడే దాన్ని మోసం చేశాడని తెలిస్తే ఆ క్షణమే చీ కొడుతుంది. నాకు కూడా అదే కావాలని అనుకుంటూ ఉంటాడు. కానీ ఉదయ్ చెప్పినవి అబద్ధాలు అని తెలుసుకోలేకపోతాడు జయరాం. 1 నెల రోజులు గడిచిపోతాయి. అరవిందకు విక్రాంత్ ఇప్పిస్తున్న ట్రీట్మెంట్కు కొన్ని విషయాలు స్ట్రైక్ అవుతూ ఉంటే మౌనంగా ఉంటుంది అరవింద. గార్డెన్లో ఫోన్ కాల్ మాట్లాడుతున్న విక్రాంత్ని చూసి మౌనంగా చూస్తూ కాఫీ తాగుతూ మార్నింగ్ సన్ రైజ్ను చూస్తూ గార్డెన్లోనే కూర్చుంది అరవింద బయటికి వెళ్దాం, రెడీ అవ్వని అంటాడు విక్రాంత్. ఎక్కడికండి? సర్ప్రైజ్, గో అండ్ గెట్ రెడీ, నేను వెయిట్ చేస్తుంటానని అంటాడు విక్రాంత్. ఏదో ఆలోచిస్తూ గదికెళ్ళిన అరవింద ఫ్రెష్ అయ్యి చీరలోనే సింపుల్గా రెడీ అయ్యి హాల్లోకి వస్తుంది. గులాబీ రంగు చీరలో మెరిసే మేని ఛాయ్తో అప్పుడే విరబూసిన గులాబీలా ఉన్న అరవిందను చూసి నవ్వి కమ్ అని అంటూ అతని చేతిని ముందుకు చాపుతాడు. వెరుగ్గా అతని చేతిలో తన చెయ్యి ఉంచి ముందుకు విక్రాంత్ వెనకాల అతని అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తుంది అరవింద. కార్ స్టార్ట్ చేసిన విక్రాంత్ ముందుకు డ్రైవ్ చేస్తూ అరవిందని అలాగే చూస్తూ నీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి 3 months అవుతుంది కదా అరవింద అని అంటాడు విక్రాంత్. అయినా కూడా నీ జ్ఞాపకాల్లో కూడా నేను గుర్తులేనా అని బాధగా అడుగుతాడు విక్రాంత్ అరవిందను. అతనితో గడిపిన కొన్ని మధురమైన సంఘటనలు ఆమెకు గుర్తుకు వస్తున్నా కూడా ఆ విషయం గురించి అతనికి చెప్పకుండా గుర్తు రావడం లేదని అబద్ధం చెప్తుంది అరవింద. బరువెక్కిన గుండెతో కార్ గంట ప్రయాణం తర్వాత సిటీ అవతల ఉన్న ఒక రిసార్ట్ ముందు ఆపుతాడు విక్రాంత్. పచ్చదనంతో మనోల్లాసంగా ఉన్న రిసార్ట్నే చూస్తూ ఏదో గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది అరవింద. డోంట్ గెట్ స్ట్రెస్, కమ్ అరవింద అని ఆమె చేయి పట్టుకొని ముందుకు నడిపిస్తూ ఈ రిసార్ట్ మనకు చాలా స్పెషల్, నీకు కూడా ఈ రిసార్ట్ అంటే చాలా ఇష్టం అని అంటాడు విక్రాంత్. అతని వెంట అడుగులేస్తున్న అరవిందకు ఇంతకు ముందే వచ్చిన భావన కలుగుతూ ఉంటే మౌనంగా బొమ్మలా విక్రాంత్ చేయి పట్టుకొని ఒక సూట్ రూమ్లోకి నడుస్తుంది. మొత్తం చీకటిగా ఉన్న గదిని చూసి విక్రాంత్ గారు అరవింద అంటే లైట్స్ ఆన్ అయ్యి తల మీద పూల రెక్కల వర్షం కురుస్తుంది. తలెత్తి చూసిన అరవిందకు నాన్ స్టాప్ పూల రెక్కలు పడుతూ మనసును తేలిక చేస్తే మొహంలో నవ్వొస్తుంది. అరవింద అని తీయగా పిలిచిన గొంతుకు అటు నుండి ఇటు తిరుగుతుంది అరవింద. మోకాళ్ళ మీద కూర్చున్న విక్రాంత్ సంవత్సరం క్రితం ఇదే రోజు ఇదే రిసార్ట్లో ఇదే విధంగా ఇక్కడే ఇలాగే ఇదే రూమ్లో నీకు నేను ప్రపోజ్ చేశాను. ఆ క్షణం నీ కళ్ళల్లో చూసిన మెరుపు నన్ను ఎప్పటికీ విడవరు కదా అని నువ్వు తీసుకున్న మాట నాకు ఇంకా గుర్తుంది అరవింద. కానీ నా మూర్ఖత్వమే నీకు నాకు దూరం తెస్తుందని నేను అస్సలు ఊహించలేకపోయాను అరవింద. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నీ జ్ఞాపకాలతోనే సహవాసం చేస్తూ లోపల చస్తూ బ్రతుకుతున్నాను. నేను చేసిన తప్పు ఈరోజు నాకు ఈ శిక్ష విధించింది. నువ్వు లేని నేను జీవం లేని బొమ్మను అరవింద. నా ప్రాణంగా మారిపోయిన ఊపిరివి నువ్వు. నేను చూస్తూ అయినా జీవితాంతం బ్రతికేస్తాను. నన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నేను పోగొట్టుకున్నాను. కానీ సెకండ్ ఛాన్స్ ఇస్తావా నాకు? లైఫ్లో మళ్ళీ నీ కళ్ళల్లో కన్నీరు చేరకుండా చూసుకుంటాను. ప్లీజ్ బీ మైన్ అరవింద. ఐ లవ్ యూ సో మచ్ రా, నన్ను యాక్సెప్ట్ చేస్తావా అరవింద అని రింగ్ను ముందుకు పెడతాడు విక్రాంత్. అప్పటికే అరవింద కళ్ళలో నుండి కన్నీరు చెంపల మీదుగా జారిపోతుంటే ఏడుస్తూ నాకు గతం గుర్తు రాకపోతే ఏం చేస్తారు మీరు అని అడుగుతుంది అరవింద. నువ్వు కలలో కన్నా అందమైన జీవితాన్ని అందిస్తానురా, మళ్ళీ కొత్తగా ప్రేమిస్తాను, నా ప్రేమ నిన్ను చేరే వరకు అని అంటాడు విక్రాంత్. మీ ప్రేమ నన్ను చేరకపోతే, మిమ్మల్ని నేను భర్తగా యాక్సెప్ట్ చేయకపోతే, జీవితాంతం నిన్ను చూస్తూ నీతో ఉన్నప్పుడు మన మధ్య జరిగిన ఆ మధుర క్షణాలని అందమైన జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకుంటూ ఇలాగే బ్రతికేస్తాను అరవింద, నువ్వు నాతో ఉంటే చాలని అంటాడు విక్రాంత్. ఆమె తన కన్నీళ్లు తుడుచుకొని ఇంకా లేవండి పైకి అని అంటుంది అరవింద. ఊహు, ముందు నన్ను నీ భర్తగా యాక్సెప్ట్ చేయి, కనీసం ప్రేమికుడుగానైనా ఒప్పుకుంటావా లేదా అని అంటాడు విక్రాంత్ నవ్వుతూ. నేను మిమ్మల్ని భర్తగా
ప్రమోషన్ ఇస్తానని అంటుంటే మీరు బాయ్ ఫ్రెండ్ దగ్గర ఆగిపోతానని అంటున్నారేంటి? నాకు కాదు, మీకు చిప్ దొబ్బిందని అంటుంది అరవింద. వాట్ ఆర్ యు షూర్ అరవింద అని ఆనందం పట్టలేక కన్నీళ్లతో అడుగుతాడు విక్రాంత్. ముందు మీరు పైకి లేవండి, నాకు ఇబ్బందిగా ఉందని అరవింద అంటే పైకి లేచిన విక్రాంత్ ఇంతకు ముందు రింగ్ తొడిగిన చేతికి కాకుండా ఇంకొక చేతికి రింగ్ని తొడిగి అరవింద నుదుటను ముద్దిచ్చి అలాగే ఉండిపోతాడు. అరవింద నుదుటి మీద అతని పెదవులు తాకగానే విక్రాంత్ మొదటిసారి అక్కడే ఇలాగే ప్రపోజ్ చేయడం గుర్తుకొస్తే కన్నీళ్లు ఆమె ప్రమేయం లేకుండానే జారిపోతాయి. డోంట్ క్రై అని గుండెకి విక్రాంత్ హత్తుకుంటే అతని గుండె మీద వాలి కళ్ళు మూసుకుంటుంది అరవింద. అతను గుండె సవ్వడిని వింటున్న అరవింద మనసు ఏవో మాటలు ఏవో నవ్వులు ఆమె మెదడులోకి చొచ్చి ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటే విక్రాంత్ షర్ట్ను పిడికిల్లో బంధించిన అరవింద అలాగే తను విక్రాంత్తో ఎంత ఆనందంగా తన జీవితం గడిపి ఉంటుందో అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆమె కౌగిలి విడి కమ్ అని అంటూ బెడ్ మీద కూర్చోబెట్టిన విక్రాంత్ ఇప్పుడే వస్తాను అని అంటూ అతను 1 సెకండ్ అని ఫుడ్ ఆర్డర్ ఇచ్చి ఆమె ముందు వచ్చి కూర్చుంటాడు. ఏమైంది అరవింద, ఎందుకలా ఉన్నావని విక్రాంత్ ఆమెను అడిగితే యాక్సిడెంట్ నాకు ఎలా జరిగిందో తెలుసుకోవాలని ఉంది విక్రాంత్ గారు అని స్థిరంగా అంటుంది అరవింద. అది నీకు మాత్రమే తెలుసు అరవింద, నువ్వే నిజం చెప్పాలి. నిన్ను నన్ను దూరం చేసిన వాణ్ణి, నీకు ఈ పరిస్థితి కల్పించిన వాణ్ణి అస్సలు వదలను. ట్రస్ట్ మీ అని దవడ్లు బిగించి కోపంగా అంటాడు విక్రాంత్. ఉదయ్ గురించి చెప్పాలని అనుకుంటుంది కానీ గతం తనకే గుర్తు రావాలని, అప్పుడే నిజానిజాలు బయటకు వస్తాయని కామ్ అవుతుంది అరవింద. వచ్చిన ఫుడ్ తీసుకున్న విక్రాంత్ మనీ పే చేసి అరవిందకు తినిపిస్తాడు. తింటున్న అరవింద విక్రాంత్ని చూస్తుంటే శ్రద్ధగా ముద్దలు కలిపి తినిపిస్తూ పెదవులు తుడిచి వాటర్ని తాగిస్తాడు విక్రాంత్. ఏంటి అలా చూస్తున్నావని విక్రాంత్ అడుగుతాడు ఆమెను. మీరు ముందులా క్లాస్గానే ఉండండి విక్కీ, ఈ గడ్డంలో మీరు అస్సలు బాగోలేదు, మాస్గా నచ్చటం లేదు నాకు. ఏదో లవ్లో ఫెయిల్ అయిన వాడిలాగానే ఉన్నారని అనిపిస్తూ ఉంది అని అంటోంది అరవింద విక్రాంత్ని చూస్తూ. నువ్వు నన్ను కరుణించే వరకు నేను లవ్ ఫెయిల్యూర్నే కదా అరవింద అని అంటాడు విక్రాంత్. యాక్సెప్ట్ చేశాను కదా ఇప్పుడు, ఇంకేంటి? ఇంతకుముందు ప్రపోజ్ చేసినప్పుడు హక్తో పాటు కిస్ కూడా ఇచ్చావు, ఇప్పుడు ఓన్లీ హగ్ మాత్రమే ఇచ్చావు, అందుకే లవ్ ఫెయిల్యూర్ అని క్యూట్గా ఆమెతో చెప్తాడు మొహం పెట్టి అడుగుతూ విక్రాంత్. తనదైన నవ్వుతో చూస్తున్న అరవింద వాటికి ఇంకా చాలా టైం ఉంది అని అంటుంది. ఇంకా వెళ్దామా అని అడుగుతుంది అరవింద. ఆజ్ఞ మేడం అని బో చేసిన విక్రాంత్ అరవింద చేయి పట్టుకొని బయటకు నడుస్తాడు. కార్ స్టార్ట్ చేస్తున్న విక్రాంత్ని చూసి నేను డ్రైవ్ చేస్తానని కీస్ తీసుకుంటుంది అరవింద. నా డ్రైవింగ్ మీద నీకు నమ్మకం లేదా? ఇందాకే మీ డ్రైవింగ్ స్కిల్స్ చూస్తాను కదా, అందుకే నమ్మకం పోయింది. నన్ను తప్ప రోడ్ని చూడరు మీరు అని అరవింద కార్ని స్టార్ట్ చేస్తుంది. పక్కన నువ్వు ఉంటే నాకు ఈ ప్రపంచమే కనిపించదు అరవింద. ఇంకా ఈ రోడ్ ఎంత? ఏమైంది మీకు ఈరోజు? పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారు. నిన్న బాగానే ఉన్నారు కదా అని అరవింద్ అంటుంది. నీ పిచ్చ ఎక్కింది బంగారం అని విక్రాంత్ అరవింద చేతి మీద చెయ్యేస్తే గేర్ మారుస్తూ నవ్వుకుంటూ ముందుకు పోనిస్తుంది అరవింద. అరవిందకు సైడ్ కొడుతున్న విక్రాంత్ మొబైల్ మోగితే లిఫ్ట్ చేసి హలో అని అంటాడు. ఆఫీస్ కాల్ కాబట్టి సీరియస్గా విక్రాంత్ మాట్లాడుతూ ఉంటే అప్పుడే రొమాంటిక్, అప్పుడే కంపెనీ సీఈఓగా ఎన్ని వేరియేషన్ చూపిస్తారు విక్రాంత్ గారు అని తనలో తనే నవ్వుకొని కార్ను ఇంటి ముందు ఆపుతుంది అరవింద. జంటగా దిగిన కలిసి వస్తూ ఉన్న ఆ ఇద్దరిని చూసి జయమ్మకు కళ్ళు చెమ్మగిలుతాయి. నవ్వుతూ అమ్మయ్య, ఇద్దరు కలిసిపోయారు, ఎప్పటికీ కూడా ఇలాగే కలిసిమెలిసే ఉండాలి. అమ్మగారికి అయ్యగారికి ఈ విషయం అర్జెంటుగా చెప్పాలనుకుంటుంది జయమ్మ. మరుసటి రోజు హాస్పిటల్కి అరవిందం తీసుకుని వెళ్తాడు విక్రాంత్. డాక్టర్ చెక్ చేసి రిపోర్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయమని చెప్తారు. సరే అని బయటకు వచ్చిన విక్రాంత్ అరవిందని గమనిస్తూ కొద్దిగా డిస్టెన్స్లో నిలబడి కాల్ మాట్లాడుతూ బిజీ అయితే అరవింద కళ్ళు గర్భిణీ స్త్రీల వైపు వెళ్ళే వార్డు వైపే ఉంటాయి. లేబర్ వార్డు వైపు నెలల నిండి ఒక ఆమె భారంగా అడుగులేస్తుంటే భర్త ఆమె చేతిని పట్టుకొని జాగ్రత్తగా నడిపిస్తూ ఉంటే నడవలేక నిలబడలేక ఇబ్బంది పడుతూ కూర్చున్న ఆమెకు సేవలు చేస్తూ చేతిని పట్టుకొని ధైర్యం చెప్తున్న ఆమె భర్తను రెప్పవేయకుండా చూస్తుంటుంది అరవింద. తనకి ఆ యాక్సిడెంట్ జరగకుండా ఉంటే ఈ పాటికి తను కూడా ఆ అమ్మాయి స్థానంలో బిడ్డను మోస్తూ ఉండేది కదా. కలలు కన్న జీవితం కుప్పకూలిపోయింది. అంతా ఒక్కసారిగా తనకి గుర్తు లేకపోయినా తను అమ్మ అవ్వబోతున్నానని తెలిసిన ఆ క్షణం తను ఎంతలా ఆనందపడి ఉంటుందో అని తనకు తానే ఊహించుకోగలదు కదా అరవింద. కన్నీళ్ళు ఆమె కన్నీళ్ళ నుండి జారిపోతూ ఉంటే విక్రాంత్ అరవిందను చూసి కాల్ యూ బ్యాక్ అని అంటూ కాల్ కట్ చేసి అరవింద పక్కనే వచ్చి కూర్చొని ఆమె చేతిని గట్టిగా పట్టుకొని తప్పకుండా మన లైఫ్లో కూడా అలాంటి మూమెంట్ ఒకటి వస్తుంది, ట్రస్ట్ మీ అని అంటూ ఆమెకి బుజ్జగిస్తూ ఉంటాడు విక్రాంత్. నాకే ఎందుకు ఇలా జరగాలి విక్రాంత్ గారు? నేనేం తప్పు చేశాను? ఎందుకు నాకు ఈ శిక్ష
అని బాధపడుతూ విక్రాంత్ భుజం మీద తలవాల్చి కన్నీరు పెట్టుకుంటుంది అరవింద. ఆమె కన్నీళ్ళకి అతని మనసు కూడా మరొక్కసారి నొచ్చుకుంటే నీ ఈ పరిస్థితికి కారణమైన నీకు నష్టం కలగడానికి నేనే కారణం అరవింద. లైఫ్ లాంగ్ నాకే రిగ్రెట్ ఫీలింగ్ ఉండిపోతుందని మనసులో బాధగా అనుకుంటాడు విక్రాంత్. అరవింద విక్రాంత్ భుజం మీద తలవాల్చి కళ్ళు మూసుకుంటే కాసేపటికి నర్సు వచ్చి సార్ మిమ్మల్ని డాక్టర్ పిలుస్తున్నారని అంటుంది. ఇక్కడే ఉండి ఇప్పుడే వస్తానని అరవింద నుదుటిన ముద్దిచ్చి డాక్టర్ ఉండే క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు విక్రాంత్. చెప్పండి డాక్టర్, హౌ ఈజ్ సార్ కండిషన్ నౌ అని విక్రాంత్ ఆరాటంగా అడుగుతాడు. చెప్తాను కూర్చోండి అని డాక్టర్ అంటే ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటాడు విక్రాంత్. ఇవి మీ వైఫ్ న్యూ రిపోర్ట్స్. తను స్పీడ్గానే రికవరీ అవుతోంది మిస్టర్ విక్రాంత్. ట్యాబ్లెట్స్ ఎఫెక్ట్తో పాటు పీస్ఫుల్గా ఉండడం వల్ల ఇప్పుడు తన మైండ్ కూడా స్టేబుల్గా ఉంది. ఇంకో 2 monthsకు షీ విల్ బీ ఆల్ రైట్, కంప్లీట్లీ క్యూర్ అయిపోతుంది. మీరు తను మర్చిపోయిన జ్ఞాపకాలన్నీ కూడా రీక్రియేట్ చేయండి. తప్పకుండా తనకి గుర్తొచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. బెస్ట్ ఆఫ్ లక్ మిస్టర్ విక్రాంత్ అని డాక్టర్ అతనికి చెప్తాడు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అని అంటూ డాక్టర్కి షేక్ హ్యాండ్ ఇచ్చి విక్రాంత్ మెడిసిన్ తీసుకొని అరవిందన్ కూడా తీసుకొని కారులో ఇంటికి బయలుదేరుతాడు. డాక్టర్ ఏమన్నారు విక్కీ అని అడుగుతుంది. విక్రాంత్ని చూస్తూ అరవింద ఎందుకు వీరిలా మౌనంగా ఉన్నారని అంటుంది. నథింగ్, నీకు త్వరలో నీ గతం గుర్తుకు వస్తుందని డాక్టర్ చెప్పారని అంటాడు. అందుకే హ్యాపీగా ఉన్నానని అంటాడు విక్రాంత్. చిన్నగా నవ్వుతున్న అరవింద ఇన్ కేస్ నాకు గతం గుర్తు రాకుండా ఇలాగే లేడీ గజనలా ఉండిపోతే ఏం చేస్తారని అడుగుతుంది. గుర్తొచ్చేలా నా ప్రయత్నాలు నేను చేస్తాను అరవింద అని విక్రాంత్ అంటే కానీ నన్ను మళ్ళీ కొత్తగా ప్రేమిస్తానని మీరు చెప్పింది అబద్ధమా అని అడుగుతుంది అరవింద. ముడుచుకున్న పెదవులు చూసి నా ఊపిరి ఆగిపోయిన అవుతుంది కానీ నేను ప్రేమించడం మాత్రం ఆగదు అరవింద. మన మెమరీస్ చాలా ఉన్నాయి. నీకు గుర్తొస్తే మన మధ్య ఉన్న బాండింగ్ను నువ్వు ఫీల్ అవుతావు. అంతేకాదు ఇలా మూడీలా ఉండకుండా అప్పటి నా అరవింద లాగా అల్లరి మాటలు మాట్లాడతావు. నీ అల్లరిని నేను చాలా మిస్ అవుతున్నాను అరవింద అని ఆమె చేతిని పట్టుకుంటాడు విక్రాంత్. తన చేతిని పట్టుకున్న విక్రాంత్ చేతిని ఆమె ప్రెస్ చేస్తూ మనసులో ఇంత ప్రేమ దాచుకొని ఆ ఐలాండ్లో నన్ను దాచినప్పుడు నాతో ఎందుకు చెప్పలేదండి మీరు అని అడుగుతుంది అరవింద. అప్పుడు తెలియని బాధ కోపంతో నాలో నేనే చాలా స్ట్రగుల్ అయ్యాను అరవింద. పైగా అప్పుడు నువ్వున్న ఆ సిచ్యువేషన్లో నేనేమి చెప్పినా కూడా వినే స్టేజ్లో నువ్వు లేనే లేవు. అప్పుడు నిజం చెప్పి నేను నీ భర్తను అని నేను చెప్పినా కూడా ఆ సమయంలో నువ్వు నన్ను యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉన్నదా అరవింద అని అడుగుతాడు విక్రాంత్. లేదని తలూపిన అరవింద దగ్గరికి జరిగి విక్రాంత్ భుజం మీద తలవాల్చి కళ్ళు మూసుకుంటే విక్రాంత్ పెదవులు అరవింద తల మీద నిలుస్తాయి. నెక్స్ట్ డే న్యూస్ చూస్తున్న విక్రాంత్కు ప్రముఖ వ్యాపారవేత్త జయరామ్కు కోర్టు నుండి నోటీసులు, బ్యాంక్ నుండి తీసుకున్న లోన్స్ కట్టకుండా ఎంప్లాయీస్కు జీతాలు ఇవ్వకుండా ఉన్నందుకు కేసు నమోదంటూ చూపిస్తూ ఉంటే విక్రాంత్ కిచెన్లో కాఫీ కలుపుతున్న అరవిందని చూస్తాడు. అరవింద కూడా తండ్రి పేరు వినగానే టీవీని చూస్తూ ఏ భావం లేకుండా కలిపిన కాఫీని తీసుకుని వచ్చి విక్రాంత్కి ఇస్తే చెయ్యి పట్టుకుని తన పక్కనే కూర్చోబెట్టుకుని ఎన్ని నీచమైన పనులు చేసినా ఆయన నీ కన్న తండ్రి అరవింద. ఆయన చేసిన మిస్టేక్స్ నువ్వు చెయ్యకు. నీ మీద నాకు నమ్మకం ఉంది. యూ షుడ్ హెల్ప్ యువర్ ఫాదర్ అని అంటాడు విక్రాంత్. ఆ మాటలకి అరవింద విక్రాంత్ని చూస్తూ అక్కర్లేదు విక్కీ, ఎవరు చేసిన దానికి వారే అనుభవించాలి కదా. నన్ను కనడమే ఆయన జీవితంలో చేసిన మంచి పని. అందువల్లే మీరు నాకు దొరికారు. లీవ్ ఇట్ అని అంటూ సీరియస్గా అంటుంది అరవింద. సరే, కోపం తెచ్చుకోకని సగం తాగిన కాఫీని అరవిందకు ఇస్తాడు విక్రాంత్. విక్రాంత్ ఆఫీస్కు వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోతాడు. వర్క్ చేసుకుంటూ కంపెనీ లాయర్కు కాల్ చేసి జయరామ్ కేసు గురించి డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటాడు. టీవీని చూస్తూ కాఫీ తాగుతున్న అరవిందకు తండ్రి ఫోటో చూసి మనసు చివుక్కుమంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ స్నానం చేసిన అరవింద తలకి టవల్తో పూజ చేసి హారతి పళ్ళెంతో విక్రాంత్ ముందుకు వెళ్తే జయరామ్ కేసు డీటెయిల్స్ చూస్తున్న విక్రాంత్ నేవీ బ్లూ శారీలో మనసు తోచుకున్న చెలి కనిపిస్తే రెప్ప వేయడం కూడా ఇష్టం లేక కళ్ళ నిండా భారీ రూపాన్ని నింపుకుంటాడు విక్రాంత్. అరవింద హారతి పళ్ళెం అతని ముందు ఉంచితే హారతి కళ్ళకద్దుకున్న విక్రాంత్ కుంకుమ తీసి అరవింద పాపిట్లో దిద్దుతాడు. నవ్వుతూ నా తాళి ఎక్కడా అని అడుగుతుంది అరవింద. ఊరికే ఏదీ రాదు మేడం, ఖర్చవుతుందని అంటాడు విక్రాంత్. కథ ఇంకా ఉంది. మరి విక్రాంత్ అరవింద తాళి ఎక్కడుందని చెప్తే ఏం చెప్తాడు? మరి అరవింద మెల్లిమెల్లిగా తన గతాన్ని గుర్తు తెచ్చుకుంటుంది. పూర్తిగా విక్రాంత్ని తన భర్తగా ఒప్పుకుంటుందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.